నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని జూరాల ప్రాజెక్టు సంగంబండ రిజర్వాయర్ ముంపు గ్రామాలను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మత్స్య పశుసంవర్ధక మరియు యువజన క్రీడల శాఖ మంత్రి వాకటి శ్రీహరి కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పైనుండి సమగ్రంగా పరిశీలించిన అనంతరం మక్తల్ మండలం అనుకొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ముంపు బాధితుల ముఖాముఖి సమావేశంలో ఇద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి పాలమూరు జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. జూరాల సంగంబండ రిజర్వాయర్ల ముంపు సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముంపు గ్రామాల్లోని దేవాలయాలు, పాఠశాలల పునర్నిర్మాణాన్ని త్వరలోనే చేపడతాం. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందొద్దు. పంచాయతీ ఎన్నికల మధ్యలోనైనా ఈ ప్రాంతానికి వచ్చి భరోసా ఇవ్వడానికి ముందుకు వచ్చామని తెలిపారు. మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ, మక్తల్ అభివృద్ధి గత 10 ఏళ్లలో పూర్తిగా వెనుకబడిపోయింది. ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ముంపు గ్రామాలకు పునరావాసం, రోడ్ల మరమ్మతులు, తాగునీటి సేద్యం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కృష్ణానదిపై 4 చెక్ డ్యాంలు మంజూరు కావడం మక్తల్, నారాయణపేట ప్రాంతాలకు శాశ్వత నీటి భద్రత కలిగించే కీలక నిర్ణయమని తెలిపారు. అదేవిధంగా నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో 57 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ముంపు గ్రామాల ప్రజలు తాత్కాలిక సమస్యలతో ఆందోళన చెందకుండా అభివృద్ధి పనులకు సహకరించాలని ఇద్దరు మంత్రులు విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మాకు 10,000 రూపాయలు కూడా ఈ అరణ్య సంఘటనలను కోరుతూ ఈ సభకి చేసినటువంటి మన మంత్రివర్యులు మిత్రుడు